భగీరథుడు గంగానదిని హిమాలయాల నుండి తన పూర్వీకుల భస్మాన్ని శుద్ధి చేయడానికి తీసుకువచ్చినప్పుడు ఆమె జలాలు దైవిక కోపంతో ప్రవహించాయి. ఆమె ఆశ్రమాలను ముంచెత్తింది, చెట్లను పెరికేసింది, ఋషుల ధ్యానాన్ని భంగపరిచింది. అలాంటి ఒక ఆశ్రమంలో ఋషి జాహ్నవి నివసించేవారు. గంగ యొక్క అత్యంత ప్రవాహం యజ్ఞాగ్నిని అణిచివేసినప్పుడు ఆమె ప్రశాంతంగా ముందుకు వచ్చి చేతులతో నదీ జలాలను తాగేసింది. అవును, ఆమె గంగా నది మొత్తాన్ని తాగేసింది. దేవతలు షాక్ అయ్యారు. భగీరథుడు భయభ్రాంతుడయ్యాడు. అతని కఠిన తపస్సు వ్యర్థమైపోయిందా? కాని అతను ఆమె పాదాల వద్ద ప్రార్థనలో వాలినప్పుడు ఋషి జాహ్నవి కరుణగా చిరునవ్వు చిందించింది మరియు గంగను తన శరీరం నుండి విడుదల చేసింది. ఇప్పుడు మరింత మృదువుగా, శుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా మారింది. ఆ రోజు నుండి గంగా నదికి జాహ్నవి అనే పేరు వచ్చింది. లోతైన సత్యం. ఇది కేవలం ఒక నదీ కథ కాదు, ఇది ఆధ్యాత్మిక సమీకరణ యొక్క కథ. ఋషి ఒక అద్భుతమైన యోగ శక్తిని ప్రదర్శించారు. విధ్వంసం కాదు, కానీ స్వీకరించడం మరియు శుద్ధి చేయడం. ఆమె దైవిక శక్తి యొక్క గందరగోళాన్ని తనలోని శాంతితో శోషించుకుంది. దాన్ని శుద్ధి చేసి ప్రపంచానికి మళ్లీ మృదువుగా విడుదల చేసింది. ఇదే శక్తి యొక్క అత్యున్నత రూపం. హింస ద్వారా కాదు, స్వీకరణ మరియు నియంత్రణ ద్వారా. సనాతన ధర్మం నిజంగా ఏమి నేర్పుతుంది? నిజమైన శక్తిని తట్టుకోవడంలో కాదు, కానీ స్పృహతో దాన్ని ధరించడంలో ఉంది. మహాగంగ కూడా శాంతి మరియు సమతుల్యతలో జీవించే వారి ముందు మ్రొక్కుతుంది. ఓం నమః.